మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 62:4 వాక్యం. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఆమేన్. అందరు చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తే హెప్సిబా అని బ్యూలా అని ప్రభు నీకు పేరు పెట్టుచున్నాడు. హెప్సిబా, బ్యూలా. ఈ హెప్సిబా అనే మాట కింద ఫుట్నోట్లో చూస్తే ఇష్టురాలు, ఇక బ్యూలా అనే మాటకు కూడా చూస్తే పవిత్రత, పవిత్రత, హోలీనెస్ అని రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో బ్యూలా, హెప్సిబా అనే మాట ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఇదే మాటను మొదటి వచనానికి వెళ్తే, ఇదే మాటను మొదటి వచనాన్ని 62 యెషయా గ్రంథం 62 మొదటి వచనానికి వెళ్తే, సియోను నీతి, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, నేను ఊరకుండను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అక్కడ చూస్తేనేమో హెప్సిబా, బ్యూలా, నీ భూమికి బ్యూలా అని పేరు పెట్టబడును అని రాయబడ్డది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తేనేమో సియోను, యెరూషలేం. సియోను చెప్పాలి, యెరూషలేం, ఈ రెండిటిని గురించి చెప్పబడుతుంది. సియోను అనేది, యెరూషలేం అనేది ఒక ఉన్నతమైన ఉపదేశ క్రమమైన బోధ. నూతన భూమి, నూతన ఆకాశం ఉంది. యెరూషలేము, సియోను కూడా ఉన్నాయి. యెరూషలేం ఉంది, సియోను ఉంది. బైబిల్లో ఆకాశం ఉంది, భూమి అయినా పాదపీఠంగా ఉంది. అందుకే అంటాడు భూమికి. భూమికి అంటే ఈ భూమిని గురించి కాదు నేను మాట్లాడేది. ప్రభు చెప్తున్న ఒక ఆత్మీయ సందర్భం, ఆత్మ సంబంధమైన ఒక భూమి. ఆకాశం అనగా ఆయన సింహాసనం. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం ఎక్కడ ఉంటుంది? సియోనులో ఉంటుంది. మన దేవుడు ఇందాక పాట పాడారు ఎవరో, సియోనులో నుండి ప్రకాశించుచున్న నీవు. ఏమండి, మన దేవుడంట సియోనులో నివాసం చేసే దేవుడు. 50వ కీర్తన 1-3 వచనాలు చదువుకుందాం. 50వ కీర్తన 1-3 వచనాలు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన సియోనులో నుండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రకాశిస్తున్నాడు. సియోన్ అనేది ప్రకాశమైన వెలుగుతో నింపబడిన స్థలం. సియోనులో నుండి ఆయన మహిమ, సియోనులో నుండి ఆయన ప్రకాశము, ఆయన వెలుగంట యెరూషలేము మీదుగా నూతన భూమి, నూతన ఆకాశం మీదికి ప్రకాశిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సియోనును గురించి, యెరూషలేము గురించిన ఒక భారము, బాధ్యత కలిగిన దేవుడు ఒక చక్కని
బోధను లేదా ఒక చక్కని ఒక ఉపదేశాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సియోను పరిస్థితి లేదా యెరూషలేం, మీకు చక్కని భాషలో చెప్పాలంటే సియోన్ అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యెరూషలేం అనేది పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యం. ఈ రెండు ఉన్నాయి. బ్యూలా ఎప్సిబాను లేదా ఎప్సిబా బ్యూలాను ప్రభు దేనితో పోల్చి చెప్తున్నాడంటే సియోను, యెరూషలేం, ఈ రెండిటి విషయంలో ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, వాక్యం ఏం చెప్తుందంటే, మీ నీతి ఆ మాట ఒకసారి చదువుకుందాం. 1వ వచనం 62:1 అంటాడు, నీ నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపముల వలె వెలుగుచుండు వరకు సియోను పక్షముగా నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవునికి స్తోత్ర. ఇక్కడ సియోను, యెరూషలేం, సియోను యొక్క నీతి, యెరూషలేం యొక్క వెలుగు ప్రకాశము, ఈ రెండిటిని గురించి ప్రభు ఊరుకుండడంట. వాటి విషయమై నేను ఊరుకుండను. ఆ నీతి, ఆ సియోను యొక్క నీతి సూర్యకాంతుని వలె అది దగ మెరుయువంత వరకు నా కార్యమును నేను చేయుచునే వెళ్తాను. ఆమేన్ చెప్దామా? అది ఇంకా ప్రకాశించాలి, ఇంకా అది ప్రజ్వలిల్లాలి. అది చీకటితో నింపబడొద్దు, చీకటి దాన్ని కమ్మివేయొద్దు. ఇంకా అది ప్రకాశిస్తూనే ఉండాలి. దాని దీపములంట వెలుగుచుండు వరకు, దాని రక్షణ దీపములు వెలుగుచూనే ఉండాలి, ఆరిపోవద్దు. ఈ రెండింటి విషయంలో నూతన భూమి నూతన ఆకాశం విషయం పక్కన పెడదాం. నూతన భూమి నూతన ఆకాశంలో ఉన్న విశ్వాసులు, అక్కడ పిలువబడిన వారు, అక్కడికి తీర్పులోనికి వచ్చి ఆ స్థలములలో ఉన్నవారి కొరకు పక్కన పెడదాం. ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే, నూతన యెరూషలేము సంఘమైన పెళ్లి కుమార్తెను గురించి, సియోను యొక్క ప్రతిష్ట సౌందర్యం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క ఆ అనుభవాలు కలిగిన వారిని గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, అట్టి వారిని అట్టి బోధలో అట్టి క్రమములో అట్టి బోధలో కట్టుకుంటున్న వారి యొక్క నీతిని, భక్తిని, వారి వెలుగును, ప్రకాశమును నేను ఆరిపోనివ్వను. ఏమంటున్నాడు? ఆరిపోనివ్వను. దాన్ని ఆరిపోజేయడానికి రకరకాలైన పరిస్థితులు ఎదురైనాయంటే ఈ అధ్యాయం 12 వచనాలు ఉన్నాయి. దాని ప్రకాశం తగ్గించడానికి సాతాను సమూహము చేసిన పోరాటం మామూలు కాదు. ఏ విధము చేతనైనా సియోను యొక్క ప్రతిష్ట, ఆ సియోను యొక్క మహిమ, ఆ ప్రకాశము తగ్గిపోవాలి. ఈ వెలుగు అంతరించిపోవాలి. ఈ వెలుగు దాంట్లో కనబడకూడదు. ఆ యెరూషలేములో చీకటి నిండుకోవాలి, సియోనులో చీకటి నిండుకోవాలి. అది అపవిత్రమైపోవాలి, అది పాడైపోవాలి, అది పాడు దిబ్బగా మారాలి అని సాతానుడు ఈ ప్రతిష్ట కలిగిన యెరూషలేము నిమిత్తమై, ఈ ప్రతిష్ట కలిగిన సియోను నిమిత్తమై సాతాను గాని యొక్క ప్రయత్నాలు నూతన భూమి విషయంలో, నూతన ఆకాశం విషయంలో పోయిన వారి గురించి వాని యొక్క ఆవేదన కాదు. ఆ స్థలములను అంటే సంపాదించుకుంటున్న వారికి, నూతన భూమిలో ఉన్న వారి కొరకు, నూతన ఆకాశంలో ఉన్న వారి కొరకు సాతాను యొక్క గురి అది కాదు. సియోను కొరకు ఎవరు పిలువబడుతున్నారు? సియోను పిలుపులో ఎవరున్నారు? యెరూషలేము పిలుపులో ఎవరు ఎన్నుకొనబడ్డారు? పెళ్లి కుమార్తె సంఘముగా. అట్టి వారిని పతనం చేయడమే సాతాను గాని యొక్క గురి.
అట్టి వారిని పతనము చేసి నాశనము చేసి వారిని అపవిత్రపరిచి వారిని అవమాన పాలు చేయడమే సాతాను గాని యొక్క తలంపులు. ప్రభు అంటున్నాడు, నేను మౌనంగా ఉండను, నీ పక్షమందు నేను నిలబడి ఉంటాను. గట్టిగా చెప్దామా? నేను మౌనంగా ఉండను, నీ నీతిని పోనివ్వను, నీ భక్తిని జారనివ్వను, నీ అడుగులను తడబడనివ్వను. ఏది ఏమైనా జరగని, నేనైతే నీ పక్షమనే నిలబడి ఉంటాను. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడో ఉందా లేదా బైబిల్లో? ఈ మాటను బట్టే పౌలు గారు అంటున్నాడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు. దేవుడు నా పక్షంగా ఉండగా ఉన్నాడు, ఉంటాడన్న వాళ్ళు గట్టిగా విశ్వసించిన వారు చెయ్యెత్తి, రెండు చేతులుంటే గట్టిగా చేతులెత్తి, నోరుంటే, నోటిలో నాలుకుంటే బిగ్గరగా కేకేసి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎందుకు ఇలా చెప్పించానో తెలుసా? నేను అప్పుడప్పుడు హల్లెలూయా అంటే మీరు చెప్తలేరుగా. ఈ వీడియోస్ యూట్యూబ్లో లోడ్ అయిపోతాయి కదా బయటికి. హల్లెలూయా అని అంటే మీరు ఎవరు అన్నారు కదా. ఆ వింటున్నాడు అనుకుంటున్నాడు, పబ్లికే లేరు, ఇన్నే మొత్తుకుంటున్నాడు ఏమని? హల్లెలూయా చెప్పండి అని. అందుకే మీ శబ్దం వారు వినున్నట్లుగా. హల్లెలూయా. నేను మీ పక్షముగా ఉంటాను. నేను మిమ్మల్ని భక్తిలో నుండి, ప్రతిష్టలో నుండి మిమ్మల్ని పడనివ్వను. నిజంగా మీరు యెరూషలేము పిలుపులో పిలబడి ఉన్నవారైతే, పెళ్లి కుమార్తె సంఘముగా కట్టబడుటకు మీరు పిలువబడిన వారైతే, దేవుడు ఎన్ని పరిస్థితులు, ఎన్ని పోరాటాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని సుడిగాలులు, తుఫాను నీ మీదికి వచ్చినా నిన్ను మాత్రం నిలకడగానే దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అదే వచ్చింది, అదే పరిస్థితి వచ్చింది. ఇక్కడున్న సియోనుకి, యెరూషలేముకి అదే పరిస్థితులు ఎదురైనాయి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు వివరించి చెప్తాను, వినండి. మొదట ఆ సియోనును గురించి, యెరూషలేమును గురించి జనులు ఎలా ఆలోచన చేశారో నేను మీతో స్పష్టంగా మాట్లాడతాను. చూడండి ఆ మాటలు. 4వ వాక్యం అంటాడు, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. 2వది, పాడైన దానవని ఇంకను నిన్ను గూర్చి ఎవరు చెప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమెను గురించి లేదా ఈ యొక్క యెరూషలేమును గురించి, పెళ్లి కుమార్తె సంఘం, ఈ వచనాల్లో మీరు చాలా స్పష్టంగా చదివితే సియోను గురించి 1వ వచనంలోనే మాట్లాడతాడు, మిగతా వచనాలన్నీ యెరూషలేము గురించే మాట్లాడతాడు. అంటే పెళ్లి కుమార్తె గురించే ఎక్కువ సబ్జెక్ట్, ఎక్కువగా మాట్లాడాడు. ఆమెను గురించి అంట అనేకులు అనేక రకాలుగా అనుకుంటున్నారంటే ఏమని? ఆమె విడువబడింది, ఆమెకు భర్త లేడు, ఆమెకు వివాహం కాలేదు, పిల్లలు లేరు, ఇలాంటి రకరకాలైన విషయాలతో ఆమెను సూటిపోటి మాటలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రభు అంటున్నాడు, విడువబడిన దానవని ఇక మీదట ఎవ్వడు నీ గురించి చెప్పకుండానట్లుగా, పాడైపోయిన దానవని ఎవ్వడు నిన్ను నిందించకుండానట్లుగా, నీ నీతిని, నీ భక్తిని, నీ ప్రతిష్టను జనముల ఎదుట, రాజుల ఎదుట నేను గణపరుస్తాను. హల్లెలూయా. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె సంఘం కుమారుడుగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె సంఘంగా యెరూషలేము ఉంది. యెరూషలేముని ఉదాహరణకి యెరూషలేముని కొద్దిగా ఇప్పుడు ఉదాహరణకి ఆయన మనల్ని పెళ్లి కుమారుడై మన మధ్యలోనికి, ఇందాక 50 కీర్తనలో చదివినప్పుడు ఆయన వేంచేయుచున్నాడు అంటే ఆయన వచ్చుచున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఈ వచనాల్లో కూడా ఉంది ఆయన వస్తున్నాడు. ఎక్కడ అది నేను మీకు చూపిస్తాను. ఆ వచనాలు మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడంటే
11వ వచనంలో నీ యొద్దకు రక్షణ వచ్చింది, బహుమానం, అవన్నీ వచ్చిన గురించి మాట్లాడుతున్నప్పుడు మీ దేవుడు వేంచి ఉన్నాడు అని, వేంచేయుచున్నాడు అని వాక్యంలో రాయబడ్డది. ఆ వాక్యానుసారంగా ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆ త్వరగా వచ్చే ప్రభు ఎవరంటే మన పెళ్లి కుమార్తె కొరకు పెళ్లి కుమారుడుగా దిగి వస్తున్న వరుడైన యేసయ్య. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేంత వరకు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం చూసి పెళ్లి కుమార్తె సంఘం చూసి విడవబడిన దానా, వింటురండి, పాడైపోయిన దానా, వివాహం కాలేని దానా. పౌలు అంటాడు, ఒకటే పురుషునికి ప్రదానము చేసినట్టు, కన్యకను ఒకే పురుషునికి ప్రదానం చేసినట్టు మనల్ని ప్రభునకు ఆయన ప్రదానం చేశాడంట. మన ప్రధానమైంది ప్రభుతో అయింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ పెళ్లి కుమార్తె సంఘం కొరకు ఆయన రాబోతున్నాడు. ఈ పెళ్లి కుమార్తెను ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. అంతవరకు ఈ పెళ్లి కుమార్తెనే యెరూషలేమనే ఈ పెళ్లి కుమార్తె సంఘానికి అనేకమైన అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. ఏమన్నా తెలుసా? విడువబడిన దానివి, పాడైపోయిన దానివి, పనికి రాని దానివి, యోగ్యత లేని దానివి, విసర్జింపబడిన దానివి, తృణీకరింపబడిన దానివని రకరకాలైన మాటలతో, నిందలతో, అవమానాలతో దుఃఖపెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని మాట, ప్రతిష్ట లేని దానివి, ప్రతిష్ట లేని వాడివి, పరిశుద్ధత లేని దానివి, అనేకమైన మాటలు, అనేకమైన సూటిపోటి మాటలతో సంఘాన్ని ఈరోజు హింసిస్తున్న కొంతమందితో ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నిశ్చయముగా నా యెరూషలేము పక్షముగా, నిశ్చయముగా నా సియోను పక్షంగా నేను నిలబడతాను, నేను మౌనంగా ఉన్నాను. ఏ విధము చేతనైనా ఆ యెరూషలేమును ఒక ఉన్నతమైన అనుభవంలోనికి నేను తీసుకొని వస్తాను. ఆమేన్. ఎలాంటి అనుభవంలోనికి దేవుడు యెరూషలేము ప్రతిష్టలు ఉన్న దేవుని బిడ్డలను, సియోను యొక్క ప్రతిష్టలో ఉన్న దేవుని బిడ్డలను ఎలాంటి అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తున్నాడో తెలుసా? 2వ వచనం ప్రారంభంలో చదివితే, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నీతిని కనుగొంటారు, రాజులందరూ నేను మహిమపరుస్తారంట. దేవునికి స్తోత్రం. రాజులు దిగి వస్తారు, రాజులు నిన్ను మహిమపరచునట్లుగా, జనులందరినీ నీతిని కనుగొనున్నట్లుగా నా దేవుడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. కాబట్టి దేనికి దిగులు పడకండి. అయ్యో ఏంటి, నేను పిలుపుతో పిలువబడ్డాను, నా పిలుపు ఏంటి, నా దర్శనం ఏంది, నా ప్రతిష్ఠ ఏంది, నా త్యాగం ఏంది, నేను ఎటున్నాను, ఎటుపోతున్నాను, దేనికి భయపడకండి. ఏ విధము చేతనైనా మీ పక్షముగా ఆయన నిలబడి మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఎటు పోయినా మిమ్మల్ని మాత్రం ఆయన విడువడు, వదిలిపెట్టడు. మిమ్మల్ని మరలా ఆయన తీసుకొచ్చి నిలబెట్టి మీ నీతిని జనములకు కనుపరుస్తాడు, మీ భక్తిని జనములకు కనుపరుస్తాడు, మీ ప్రతిష్టను ప్రజలకు చూపిస్తాడు. ఇదిగో మీ త్యాగమును దేవుడు చూపిస్తాడు. ఇదిగో మీ ప్రయాసమును. వాక్యంలో అంటాడు ప్రయాసం. నేను చెప్తాను ఆ మాట, మరలా ఇక్కడ రాయబడ్డది. ఆ మాట చెప్తాను. ఎక్కడంటే 8వ వాక్యంలో రాయబడ్డది, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసం. చాలు, తర్వాత చెప్తాను ఆ మాట. నీ ప్రయాసాన్ని దేవుడు వ్యర్థం చేయడు. వాక్యం అంటాడు, పౌలు గారు అంటాడు, ప్రభునందు పడిన ఏ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. అబిగయల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను చక్కని ప్రసంగం చెప్పేవాని దాని మీద. దావీదు నా ప్రయాసం వ్యర్థమైపోయింది అన్నాడు. చదవండి ఒకసారి. అబిగయల్ దగ్గరికి పోదాం. ఎటు తిరిగినట్టు పోతున్నాం మనం. ఒకసారి చదువుదాం. అబిగయల్, నా ప్రయాసం వ్యర్థమైపోయింది, అనవసరంగా వాడి మందని నేను కాచాను. ఎక్కడ? 1 శామ్యూయల్ 25వ అధ్యాయము 21వ వాక్యం.
దావీదు నువ్వు వ్యర్థంగా కాయలేదు, వ్యర్థంగా కాశాను, వ్యర్థంగా చేశాను, దేవునికి ఇచ్చి వ్యర్థంగా ఇచ్చేశాను, దేవుని కొరకు వ్యర్థంగా చేశాను, దేవుని సంఘం కొరకు వ్యర్థంగా చేశాను, సేవకుల కొరకు వ్యర్థంగా చేశాను, సువార్త కొరకు వ్యర్థంగా చేశాను, వాక్యం కొరకు వ్యర్థంగా చేశాను, దేవుని పిల్లల కొరకు వ్యర్థంగా చేశాను. ఏ మాత్రం చింతించకో. నీ ప్రయాసం ఏది వ్యర్థమవుతుందో తెలుసా? నేను చెప్తున్నాను, వినండి, మీ మనసులలో రాసుకోండి. నీ కొరకు కష్టపడింది వ్యర్థమవుతుంది. నీ కుటుంబం కొరకు కష్టపడింది వ్యర్థం కావచ్చు. నీ భార్య పిల్లల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, లేకపోతే నీ ఏ దాని కొరకు నువ్వు ప్రయాసపడి కష్టపడి చెమటొడిపి చెమట నేలగొట్టి చేసిన ప్రతి ప్రయత్నాలు వ్యర్థం కావచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న గొప్ప వర్తమానం ఏందో తెలుసా? ప్రభు కొరకు పడిన ఏ ప్రయాసం, ప్రభు కొరకు ఖర్చు పెట్టిన ఏదైనా, ప్రభు కొరకు విత్తినది ఏదైనా, ప్రభు మందిరం కొరకు కానీ, ప్రభు సేవ కొరకు కానీ, ఆత్మల కొరకు కానీ, సువార్త కొరకు కానీ, రక్షణ కొరకు కానీ, వాక్యం కొరకు కానీ ఏ చిన్న పని చేసినా అది వ్యర్థము కాదు. దాని యొక్క ప్రతిఫలము నీవు, నీ పిల్లలు ఈరోజు చదవబడిన కీర్తన ప్రకారం భిక్షమెత్తుకొనకుండా దేవుడు, నా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అవునంటారా కాదా? అవునంటారా కాదా? దేని కొరకు ప్రయాసపడింది వ్యర్థం కాదు చెప్పాలి. పౌలు అంటాడు, ప్రభునందు పడిన ప్రయాసము, దేవుని కొరకు పడిన ప్రయాసము, దేవుని వాక్యం కొరకు పడిన ప్రయాసము వ్యర్థము కాదు. నా నామమున మీరు చల్లని నీళ్ళిస్తే, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా అది వ్యర్థం కాదు. మీ ఇంటికి సేవకులు వచ్చినప్పుడు వేడివేడి కాఫీ ఎక్కున్నా చల్లటి కూల్ డ్రింక్ అని ఇవ్వండి. కూల్ డ్రింక్ లేకున్నా కుండలో నీళ్ళని ఇవ్వండి. సారేపాత విధురాలు ఇచ్చింది కదండి, కుండలో నుండి పిండి ఇచ్చింది, నూనె ఇచ్చింది, సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపబడ్డది. దేవుడు మీరిచ్చే నీళ్ళ కాడికేని, పచ్చి నీళ్ళు, ఆ నీళ్ళ కాడికేని మీది ఏది ఉంచుకోడంట. ప్రతిఫలంగా దేవుడు మరలా 2 30 అంతలుగా 60 100 కావాలనిసిన వాళ్ళు గట్టిగా చేయొద్దు, హల్లెలూయా చెప్పండి. అబ్బా 30 వద్దు, 60 వద్దు, మీకు ఎన్ని కావాలంటమ్మా? 100 కావాలి. ఇంకా దాని మీద 1000 పెట్టినా అదే కావాలి. అంటే మనం ఉన్నతమైన ఆశీర్వాదాలను వెతుకుతున్నాం కదా. నిశ్చయముగా నువ్వు కోరినట్టే దేవుడు నీకు జరిగించునుగా. నువ్వు చేయి, దేవుని కొరకు చేయి. ఎప్పుడు వారి కడిపే, వాక్యం ఏం చెప్తుంది? వారి కడిపే. మన దేవుడు ఎవరంట చెప్పండి? మన దేవుడు ఎవరు? వాక్యం ఉంది. వారి కడిపే మీ కడుపు మీద చేసుకుని చెప్పండి. మీ కడుపు మీద చేసుకుని చెప్పండి, నా దేవుడు. చెప్తారా? వాక్యం చెప్తుంది, వారి కడిపే వారి దేవుడు. ఎప్పుడు చూసినా ఏం తినాలి, ఏం తాగాలి, ఇదే కడుపు కోరిందే పెడుతున్నారు. కడుపు ఏది అడిగితే బిర్యానీ తిందాం ఈరోజు. కడుపు బిర్యానీ, థమ్సప్, వెజ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇది ఏది అడిగితే అది వేసేస్తున్నారు. ఏది అడిగితే దానికి ఇచ్చేస్తున్నారు. మరి దేవునికి కైసరికి ఇవ్వాలి కదా, కడుపుకి ఇచ్చినట్టు. అవునంటారా కాదంటారా? కడుపుకి ఇచ్చినట్టు దేవునికి ఇవ్వాలి కదా, కైసరి కట్టాలి కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీల ట్యాక్స్ మేమెందుకు కడతాం అంటున్నారు కొంతమంది. అది కైసర్ ట్యాక్స్. ఇంటి పన్ను, నల్ల పన్ను, అది కైసర్ ట్యాక్స్. దేవుని ట్యాక్స్ అంటే దేవుని ట్యాక్స్ కాదు, కానీ దేవుడికి ఇచ్చేయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది
నా దేవుడు నిన్ను మాత్రం పొరపాటున ఈ ప్రతిష్టలో గనక నువ్వు ఉంటే, యెరూషలేముగా నువ్వు కట్టబడితే, ఎన్ని పోరాటాలు వచ్చినా జనముల ఎదుట దేవుడు నిన్ను తీసుకొచ్చి నిలబెట్టి, ఇదిగో ఈమె నీతి చూడండి, ఇదిగో ఈమె భక్తి చూడండి, ఇదిగో ఇదిగో ఈమె ప్రతిష్ట చూడండి. పాపపు స్త్రీ, పాపము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడంతా కూడా ఈమె పేరు ప్రచురింపబడుతుంది, ఈమె నామం ప్రచురింపబడుతుంది. ఆ ఘనత దేవుడు ఆమెకి ఇచ్చేసాడు. ఆమె చేసింది దేవుడికి వ్యర్థము పోకుండా దేవుడు ఆమెకు సహాయం చేశాడు. దావీదు ఏమనుకుంటున్నాడో తెలుసా? వ్యర్థమైపోయింది. వ్యర్థం కాదు, నీవు ఏది వ్యర్థం కానియాడు దేవుడు, నీది ఏది వ్యర్థం కానియాడు. దేవునికి ఇచ్చింది ఏది వ్యర్థం కాదు. దేవుని కొరకు, సువార్త కొరకు ప్రభు అంటాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తం, నా నిమిత్తము సువార్త నిమిత్తము చేసిన ప్రతివానికి 100 రెట్లు అన్నాడా లేదా? మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం, నాకు తెలిసి 22, 28 వాక్యం చూడండి. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిపెట్టినవాడు, ఖర్చు పెట్టినవాడు, దేవుని కొరకు త్యాగిగా మారిపోయినవాడు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం అనుకుంటా, వారి భూములను, చదవండి ఆ మాట, వారి భూములను, వారి ఆస్తులను అమ్మి ఎవరి దగ్గర పెట్టారంట? చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 37వ వాక్యం, భూమి గలవాడై ఉండి దాని అమ్మి 34లో ఏముందో తెలుసండి? భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి, అదో చూడండి, భూములు అమ్మేశారు, ఇండ్లు అమ్మేశారు. మరి ఎండ్లుంటున్నారయ్యా? మీ పరిస్థితి ఏందే? మా పరిస్థితి ఆలోచన చేయకండి. ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు, సంఘం కొరకు, సేవ కొరకు, దేవుని కొరకు ఖర్చు పెట్టుటలో వీళ్ళు ముందుకొచ్చి ఉన్నాయి లేని అన్నీ అప్పగించారంట. ప్రభు చెప్తున్నాడు, మీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు, వ్యర్థం కాదు. దేవుని కొరకు పడిన ఏ ప్రయాసమో, నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, ఒక సహోదరుడు, మీకు తర్వాత చెప్తాను, చక్కని సంఘం కట్టాడు, మంచి ఖర్చు పెట్టాడు, చాలా బాగా కట్టాడు సంఘం. తర్వాత చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఈ మాట ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే, అది తీసుకొచ్చి ఇప్పుడు అపోస్తుల పాదాల దగ్గర, అపోస్తుల సేవలో, అపోస్తుల సంఘానికి, అపోస్తుల యొక్క నడిపింపుకి, అపోస్తుల యొక్క క్రమానికి అప్పగించేసి చేతులు కడుకుంటున్నాడు. ఇక నాకు దీంట్లో ఏమాత్రం నేను జోక్యమో చేసుకో. ఇంచుమించు తాను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడండి దాని కొరకు. నాకు ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు బాధ వేసింది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి, ఇన్ని వస్తువులు కొని, ఇంత తీసుకొచ్చి ఒక్క మాట చెప్పాడు, అన్నా ఇది నేను నీ చేతికి అప్పగిస్తా, అప్పగించిన తర్వాత నేను చేతులు కడుకుంటా, ఇక దీంతో నాకు సంబంధం లేదన్నాడు. నేను అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. వారికి కలిగిన అంత తీసుకొచ్చి అమ్మి, తీసుకొచ్చి ఎవరు పాదాల దగ్గర పెడుతున్నారంట? అపోస్తుల పాదాల దగ్గర పెట్టినారంట. అప్పుడు నేను అనుకున్న ఆయన గురించి ప్రార్థన చేసి, ప్రభా ఏంది పరిస్థితి అంటే, నా కొరకు చేసిన తన అర్పణ, నా కొరకు చేసిన తన త్యాగం, నా కొరకు చేసిన తన ప్రతిష్టమైన ఆ కానుక మనోపూర్వకమైనది, మనోహరమైనది, ప్రీతికరమైనది. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అది ఎన్నడూ వ్యర్థము కాకుండా ఆ ప్రయాసానికి తగిన ఫలాన్ని నేను అనుగ్రహించు దేవుడను. గట్టిగా చెప్దామా? ప్రభునందు ఏది ఇచ్చినా
చూడండి, ఎంత ఇచ్చినా ఎవరికిచ్చినా ప్రభు పేరట బీదలకు అన్నం పెట్టినా, వస్త్రం లేని వానికి వస్త్రం ఇచ్చినా, వస్త్రహీనునికి ప్రభు పేరట నా దేవుడు ఇవ్వమన్నాడయ్యా, ఆహారం కలిగిన వాడికి ఆహారం పెట్టినా, ఇల్లు లేని వానికి ఒక తడికేసి ఇల్లు కట్టించినా నా ప్రభు పేరట చేసింది ఏది వ్యర్థం కాదు. ఒక లైట్ కొనిచ్చి మా అమ్మ పేరు రాస్తా శాంతమా. ఒక బస్ స్టాప్లో కూర్చోనికే ఏంటంటే కూర్చోనికే అదేమంటారు సోఫా లాంటిది, అది కట్టి కీర్తి చేసులు దానయ్య అని పెడితే అది వ్యర్థమే. ఏది వ్యర్థమమ్మా? బస్ స్టాప్ కట్టించి అమ్మ పేరు పెట్టినా, ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ మీద అయ్య పేరు పెట్టినా, ఇక మందిరంలో ఏది కొనిచ్చి దాని మీద యువని పేరు పెట్టినా అది వ్యర్థమే. చెప్పరేంది? వ్యర్థమే. ఈ క్రమాలన్నీ మారాలి. ఫ్యాన్ల మీద సంఘాలలో కూడా బస్ స్టాప్లో పెట్టినా అంటే అది రోడ్రా నాయన, అది ఊర్రా నాయన. మొన్న చలివేంద్రం కీర్తిశేషులు, ఇక నేను చెప్పకూడదు, మళ్ళీ ప్రసంగం ఇవ్వడానంటే వాడు వస్తాడు, మా ఇంటి పేరు ఎందుకు తీసినవాడు. మామిడి ఆకుల మారతమ్మ అని ఉంది. ఏముంది? కీర్తిశేషులు మామిడి ఆకుల మారతమ్మ పేరు మీద చలివేంద్రం. ఆ దాగి ఆమెను తలుచుకోవాలి. ఆ దాగి నీళ్ళు ఇచ్చిన మామిడి ఆకుల మారతమ్మ అని దండం పెట్టాలి. అది రోడ్డు మీద ఉంది, అలా పెట్టుకున్నారు, అది వేరు. సంఘంలో ఎందుకు? ఫ్యాన్ల మీద నా పేరు రాయవా? అదిగో అది కానికిచ్చిన స్పీకర్ మీద నా పేరు రాయవా? మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించి గంతులు వేయండి. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్నాయి, అక్కడ ఉన్నాయి మీ పేర్లు. అక్కడ ఉన్నదో లేదో మొదట చూసుకో. ప్రభు చెప్తున్నాడు ఏది వ్యర్థం కాదు. ఈమె నిలబెట్టండి, ఈమె అంటున్నాడు, యెరూషలేమా, ఓ పెళ్లి కుమార్తె సంగమా, నీ దీపములు నిత్యము వెలుగునట్లు నేను చేస్తాను. నీవు సూర్యుని వలె దగదగ 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 మెరిసిపోవునట్లు చేస్తాడు. జనులు నీ గురించి అంటున్నారు, విడవబడింది, పాడైపోయింది, పనికి మాలింది, ప్రయోజనకరంగా లేదు. ఒకప్పుడు బాగా ఊగింది, ఊపిగింది, ఇప్పుడు చల్లబడిపోయింది, సతికిలబడ్డది అని జనులు నీ గురించి ఏమేమో అనుకుంటున్నారు. ఫర్గెట్ ఇట్. జనులు చెప్పే మాటలు నీ చెవిన పెట్టకో. నేను చెప్పే మాటలే నీ చెవిన వినబడాలి. ఊరంతా కోడై కూస్తుందా? పట్టించుకోకో. ఊరంతా ఏకమై నీ మీదకి దుమ్ము పోసి ధూళిపోయడానికి ఏకంగా నీ మీదకి గుమ్మి కూడా వచ్చినా, సైన్యములకు అధిపతి యోగు యెహోవా నేనొక్కడిని నీ పక్షంగా ఉంటే చాలు. ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ నీ మీదకి వచ్చారా? బంధువులంతా బలమరి నిన్ను పతనం చేయాలని వచ్చారా? భయపడకో. నేనొక్కడైనా నేను యెరూషలేము పక్షముగా నిలబడతాను. దాని మరవను, దాని విడువను, దాని పక్షముగా వాద్యమాడు దేవుడను నేనే అని నిరూపిస్తాను. ఆమెన్ చెప్పరు? హల్లెలూయా. చాలా రకాలుగా అసలు ఒక మాట చెప్పాలన్నా, ఇంకా యెరూషలేము గురించి జరిగినది విషయం రెండవది చెప్తాను చూడండి. ఎక్కడంటే మూడో వాక్యం నుండి చదువుకున్నాం. మూడో వాక్యం, 7వ వాక్యం, 8, 9 వాక్యాలు చదువుకోసం. ఇవన్నీ వాగ్దాన పూర్వకమైనవి. 7వ వాక్యం నుండి చదువుదాం. నిశ్చయముగా ప్రభు అయిన యెహోవా ఇలాగూ ప్రమాణము చేసెను, నిశ్చయముగా
ఇకను నీ ధాన్యమును ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు తాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి దేవునికి స్తోత్రం కలుగును దాన్ని భుజిస్తారు. యెహోవాకు స్తుతి చెల్లిస్తారు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమండి ఇక్కడ అంటున్నాడు, మొదట రెండు వాక్యం చెప్తున్నాను, రెండు వాక్యాలు. మొదట అంటున్నాడు, నిశ్చయముగా ఇంకను నీ ధాన్యము నీ శత్రులకు ఆహారముగా ఇయ్యను, నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసం అన్యులు త్రాగరు. ఈ వాగ్దానం ఎంతమంది కావాలో చేయతి గట్టిగా బిగ్గరగా. ఈ వాగ్దానం ప్రభు అంటున్నాడు, ఇంతకాలం నీ ఆహారం శత్రువులు తిన్నారు, నీ పానీయం అన్యులు తాగారు. ఇక మీదట నా దేవుడు నీ పక్షంగా నిలబడి చెప్తున్నాడు, ఇక మీదట ఎవ్వన్ని భుజింపనీయను, ఎవ్వన్ని త్రాగనివ్వను అని చేస్తున్న ఈ వాగ్దానం మీకు ఎంతమంది కావాలో చేయదు గట్టిగా చెప్పండి. నిజమా? శత్రువులంట నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారం అంటే ఇంతకాలము యెరూషలేముకు రావాల్సిన ధాన్యము, యెరూషలేము పిల్లలు అనుభవించాల్సిన ధాన్యము, ద్రాక్షరసము, పానము చేయాల్సిన ద్రాక్షరసం ఏమైంది? శత్రువుల పాలైంది. ఏమైంది చెప్పండి? ఎవరు పాలైందన్న? శత్రువుల పాలు. శత్రువులు ఈ యెరూషలేము యొక్క ధాన్యమునంతా తినేశారు. మీరు చాలా చోట్ల చదివితే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, యోవేల్లో గొంగరి పురుగులు, పసరు పురుగులు, ఇవన్నీ శత్రువులే. మిడతలు, ఈ శత్రువులంతా కూడా యెరూషలేం పంటను, కష్టాజీతాన్ని, చేతుల ప్రయాసాన్ని తినేస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, ఇక మీదట నీ కుటుంబంలో, ఇక మీదట నీ ఉద్యోగంలో నువ్వు పడుతున్న కష్టాజీతాన్ని ఎవ్వడు, ఏ శత్రువు తినకుండా నేను దాన్ని కాపాడుతాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక ఎవ్వడు నీ పానము, ఎవ్వడు నువ్వు తాగాల్సిన ద్రాక్షరస పానం, నువ్వు ప్రయాసపడి తీసినది చెమటడిపి సంపాదించింది, ఇక మీదట ఎవ్వని పాలు నేను చేయను. నీ పక్షంగా ఉండి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ధాన్యము కూర్చువారే దాన్ని భుజిస్తారు, కూర్చేవారే భుజిస్తారు. దాన్ని ఎవడైతే కురుస్తాడో వాడే భుజించేటట్టు చేస్తాడు. ఎవడైతే ప్రయాసపడుతున్నాడో వాడే భుజించేటట్టు చేస్తాడు. ఎవడైతే కష్టపడుతున్నాడో వాడు భుజించినట్లు చేస్తాను. ఎవడైతే చెమటడుపుతున్నాడో వాడి కష్టాజీతం వాడు అనుభవించినట్లు చేస్తాను. అన్యుల పాలు చెయ్యను. ఇంతకాలము మీ కష్టము, మీ పడిన ప్రయాసము, మీరు చేసిన ఆ ధాన్యము, ద్రాక్షరసం ఇతరులు తిన్నారేమో. ఒక మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మీకు ఇట్లాంటి అర్థం కాదు. మీ యొక్క కష్టాజీతంతో మీ సంపాదనకి మించిన సమస్యలతో మీరు నింపబడి ఎన్నో అప్పో చేస్తే అసలు కట్టలేక మీ కష్టము, మీరు చేసి పడిన ప్రయాసం అంతా కూడా వడ్డీ పూర్వకంగానే పోతుంది. ఏమండి? అదే అంటున్నాడు, మీ ఆహారము, మీ పానము అన్యుల పాలవుతుంది. వేరోలు మీరు తినాల్సిన పానం, మీరు అనుభవించాల్సిన, మీరు భుజించాల్సిన ధాన్యం, మీరు తాగాల్సిన ద్రాక్షరసం అన్యుల పాలవుతుంది. మీరు తినలేకపోతున్నారు, మీ పిల్లలు సుఖంగా క్షేమంగా ఉండలేకపోతున్నారు.
ఇక మీదట అంటున్నాడు. ఆ మాట నోట్ చేస్తా. ఇక మీదట నేను నీ పక్షంగా నిలబడిన దినమును మొదలుకొని, ఈ దినము మొదలుకొని ఇక మీదట నీ ధాన్యము నేను ఎవ్వడు నీ శత్రువులకు ఆహారముగా ఇవ్వను, నీ ద్రాక్షరసం ఎవడు తాగడు. నీవు కష్టపడ్డావు, నీ పిల్లలు కష్టపడ్డారు, నీ పిల్లలు కష్టపడుతున్నారు. వారు మాత్రమే ఆ ధాన్యమును సమకూర్చువారే, ధాన్యమును కాపాడుకొని వారే, ధాన్యమును భద్రపరుచుకొని వారే, ధాన్యమునకు విలువిచ్చే వారికే భుజించేటట్లు నేను చేస్తాను. ఆమెను చెప్తామా? ఇవన్నీ ఆత్మీయ సత్యాలు, చాలా లోతైన సత్యాలు. ద్రాక్షరసం త్రాగేటట్టు చేస్తాను, ప్రయాసపడి తీస్తున్న వారి కొరకు వారు త్రాగేటట్టు చేస్తాను. ఇక మీదట ఎవరిని? పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయంలో మంటపములో దాన్ని, పండ్లు కోసిన వారే. అమ్మా వినండి, విత్తేవాడు ఉన్నాడు, నీరు పోసేవాడు ఉన్నాడు, చెట్టు కాసేవాడు ఉన్నాడు, ఫలం కోసేవాడు ఉన్నాడు, కొట్లలో చేర్చేవాడు ఉన్నాడు. ఇవన్నిటిలో పాలు పొంది, ఈ అన్నిట్లో ముందడిగేసి, ఈ అన్నిట్లో ప్రయాసంతో ముందుకొచ్చేవారే దీన్ని భుజిస్తారు. కానీ అన్యులకు ఎవరు కానీ, అవిశ్వాసులకు ఎవరు కానీ నేను ఇవ్వను. వింటున్నారండి? ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? నా పిల్లలకే నా రొట్టె అన్నాడు. అవునా? నా కొరకు కష్టపడిన వాళ్ళకే, నా సంఘం కొరకు ప్రయాసపడిన వారికి. ఎవడుకో నీకెందుకు ఇస్తా? సురేఫ్వెనికనా ఆమె? ఎవరు? ఆమె ఎవరన్నాడు? ఆ కానాను స్త్రీతో అంటాడు, నేను నీకెందుకు ఇస్తా? ఏం చేసేవాని సంఘానికి? దేవుని కొరకు ఏం చేసేవాని? ఏం ప్రతిష్ఠించుకున్నావని? ఏం త్యాగం చేసేవాని? ఏమి నీతి విత్తావని? ఏం భక్తి విత్తావని? వాళ్ళు చూడు ఎంత నీతి విత్తారు, ఎంత భక్తి విత్తారు, ఎంత ప్రతిష్ఠించుకున్నారు, ఎంత సమయం వెచ్చించారు, నా కొరకు ఎంత ప్రయాసపడ్డారు, నా కొరకు ఎంత శ్రమపడ్డారు, సంఘం కొరకు ఎంత శ్రమపడ్డారు, స్వార్థ కొరకు ఎంత శ్రమ, వాక్యం కొరకు ఎంత కష్టపడ్డారు. రాత్రి పగలు మానక నిద్రాహారాలు మాని వాళ్ళను వదిలిపెట్టి నీకు ఇచ్చుట న్యాయమా? చెప్పండి, న్యాయమా? ఇప్పుడు ఉదాహరణకి వీడున్నాడు, దినకరన్ ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నా. రేపు దేవుడు, ఉదాహరణకు మాకు దేవుడు అంటే మేము తిన్నాం, ఒక మంచి ఫలం ఉంది, మేము భుజించాం అనుకుందాం. నేను దేవుడు నాకు ఇచ్చాడు, నా భార్య, నా కొడుకు, మా కోడలు, మా అన్నమాడు, మేమంతా తిన్న తర్వాత ఒక శ్రేష్టమైన ఒక ఈవి ఆడ ఉన్నదనుకో, మీ అందరిలో దేవుని కొరకు ప్రయాసపడి దివారాత్రములు దేవుని సన్నిధిలో దేవుని కార్యాలను భుజమున మోసుకుంటున్న వ్యక్తిని పిలిచిస్తామా? అలా వచ్చి అన్నా ప్రైజ్ లార్డ్ బాగున్నానా అన్నోళ్ళకు ఖర్చు పెడతామా? మీరు చెప్పండి, ఎవరికి చేయటం న్యాయం? కరెక్ట్. దేవుని కొరకు దివారాత్రము, సంఘము, సావాసము, దేవుడు, మందిరం, సేవ, అది ఏది అన్నవారి కొరకు మా ముద్దల నుండి ఒక ముద్ద పెట్టగలం. మా ప్రయాసంలో నుండి వాడిని ప్రయోజనకరంగా చేయగలం, నిలబెట్టుకోగలం, పడిపోకుండా నిలబెట్టుకోగలం. ఎందుకంటే వాడు దేవుని కొరకు పడుతున్న ప్రయాస అట్టిది కాబట్టి. అలా వచ్చి వెలుగుదూతలాగా, అలా వచ్చి ఫ్యాషన్ షో లాగా, హై ఆరాధన ఇస్తాడు కానీ హై మేము కూడా మేము కూడా అట్లనే అంటాం. వాడొక్కడు చూడండి, రాత్రి పగలు కష్టపడి అండి, ఈరోజు మీరు కూర్చున్న బట్ట అలా కూర్చున్న శుభ్రంగా వచ్చి బట్ట నలగక వచ్చి కూర్చొని పోతున్నారు చూడండి. ఆ చైర్ల మీద కూర్చున్నప్పుడు ఆ చైర్లు కూర్చుంటున్నారు కదా, అవి తుడిచి, నీళ్లు పెట్టి తుడిచి, పట్టలేసి, ఊకి, మాఫు కొట్టి, ఇంచుమించు రాత్రి 2 గంటల దాకా పని ఉంటుంది ఇక్కడ. ఏం పని ఉంటుంది అంటే వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇట్లా జాడకడ పట్టుకొని ఇట్లా ఉక్తే అయిపోతుంది. రేపు ప్రభాస్ తెలుసు కదా నీకు ఎంత ఉంటుంది, ఏముంటుంది. వచ్చి చూడండి, చెప్తే తెలియదు, వచ్చి చూడుడి అన్నాడు. అవునా కదా? ఏమన్నాడు?
వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంత హైటు వెయిటు పర్సనాలిటీ ఉన్నా, ఏం తమ్ముడు ఏం పని ఉంటుంది, ఇటు ఏం చేయాలా, ఏమేమి ఉంటాయి నీకు తెలియదు కదా, అడగాలి కదా. మరి ఆడు చెప్తాడు 10 పనులు. అన్న ఆడుగో, ఆడు లోపడిగో, అదేమంటారు, ఏమంటారు దాని పేరు, ఒక బకెట్ ఉంటుంది, ఆ బకెట్లో నీళ్ళు తెచ్చుకో, ఆడ బట్ట ఉంటుంది, ఆ బట్ట పట్టుకో, బట్టేసి మళ్ళీ వేసి పిండాలి, పిండి చీరలన్నీ తుడవాలి, మంచిగా వైర్లన్నీ తుడవాలి, అవి తుడవాలి, ఇవి తుడవాలి అని 10-20 పనులు చెప్తే పొట్టు అయిపోడా, అవుతాడా కాడా? మరి పరిచర్య అంటే ఏంది, సేవ అంటే ఏంది? రాగానే మైకులు ఇచ్చేయడమా? ఇక ఆల్మైట్ గాన్ మినిస్టర్ బంద్. ఇవన్నీ ఈరోజు అనుకున్న బంద్ చేస్తాను, ప్రసంగాలు బంద్. ఇక్కడ చెప్పేవాడు చేసేవాడు చెప్తే నిలబడితేనే చెప్పాలి. ఈడ ప్రసంగం చేసేటోడు ఎవడు ఉండాలి? ప్రభు కొరకు ప్రయాసపడేటోడు, చెమటోడు పొట్టోడు అయితేనే అట్టివారే దాని ధాన్యమును దాని ఫలమును భుజించుటకు, తినుటకు, త్రాగుటకు యోగ్యులు. కానీ ఎవడో నామకార్థుడు కాదు, ఎవడో ముక్కు ముఖం తెలియనోని కాదు ఈడ నిలబెట్టేది. మేము నిలబెడుతున్నామంటే దానికి ఒక ఉన్నత కృప ఉండాలి. వాడు చేసే పనులు కనుక మీకు చెప్తే వాడి దగ్గర ట్రైన్, ఇప్పుడు ఎవరు సేవకు వచ్చినా వాడి చేతికి అప్ప చెప్తా. ఫస్ట్ వాడి దగ్గర క్వాలిఫై అయినాకనే సేవలోనికి రావు. అప్పుడు అర్ణమ్మ ఉంటుండే, సిస్టర్ అర్ణ. సేవ ఇది అగ్ని. సేవకులు ఎలాంటి వాళ్ళో తెలుసా? యెరూషలేము గురించి అంటాడు. దేని గురించి అంటాడు? ఒక మాట చెప్తాను. యెరూషలేమా, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను. ఉందా మాట? 6వ వాక్యం. కావలి వారిని ఉంచి ఉన్నాను. నీ ప్రాకారాల మీద ఎవరిని పెట్టాడంటే దేవుడు. నీ ప్రాకారం మీద ఎవరున్నారు చెప్పండి? కావలి వారు ఉన్నారు. కావలి వారు అంటే ఎవరు? యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నట్టు నీ చుట్టూ కావలి వాడిని పెట్టాడు. కావలి వాడు అంటే ఎవడు? దేవుని సేవకుడు, ప్రతిష్ఠించుకున్న దేవుని సేవకుడు, సంఘాన్ని కాయిచున్నవాడు, సంఘాన్ని కాపాడుతున్నవాడు, ప్రభు రాకడ కొరకు సంఘాన్ని ఆయతపరుస్తూ సిద్ధపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. వాక్యం 11వ వాక్యం అంటాడు, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. 11వ వాక్యంలో అంటాడు, ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. అది తెలియజేయుడి. ఎవరు తెలియజేసేది? సేవకులు. ఆయన ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చు రక్షణ, ధన్యత ఆయన ఇచ్చే దేవుడు, ప్రకటించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన దేవుడు ఇచ్చే దేవుడు, బహుమానాలు ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, మహిమనిచ్చే దేవుడు, హెచ్చింపునిచ్చే దేవుడు, గొప్పతనాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సియోను కుమార్తెకు, ప్రతిష్ఠింపబడిన పిల్లలకు తెలియజేయవారు ఎవరనగా ఆ ప్రాకారం మీద ఉంటున్న కావలి వారు. వారు రేయి పగలంట మౌనంగా ఉండకుండా ఏం చేస్తారంట? స్తోత్రాలు చెప్తా ఉంటారు నీ కొరకు. కావలి వారికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఎప్పుడు దివారాత్రం సంఘం కొరకు ప్రార్థించే ఆత్మ కలిగిన వారై ఉండాలి. కాపరులకు ప్రార్థనాత్మ ఉండాలి. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి, విశ్వాసుల క్షేమం కొరకు అంటాడు, యెరూషలేమా నీ ప్రాకారములో నెమ్మది, సమాధానము, నీకు క్షేమము కలుగునుగాక. 122వ కీర్తన 6-7 వాక్యాల్లో ఎలా వస్తుంది ఆ సమాధానం యెరూషలేముకి? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఎవరు ప్రార్థన చేయాలి? కావలి వారలారా, ప్రాకారం మీద నిలిచి ఉన్న కావలి వారలారా,
మీరు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన దివారాత్రము మానక చేయండి. మీరు చేయుచున్న ప్రార్థన ద్వారా యెరూషలేముకు క్షేమం కలగబోతుంది. మీరు చేసే ప్రార్థన ద్వారా యెరూషలేముకు నెమ్మది, మీరు చేసే ప్రార్థన ద్వారా యెరూషలేముకు సమాధానం. సేవకులు ప్రార్థన లేకపోతే మీ కుటుంబాలలో సమాధానం ఉండదు. సేవకుల ప్రార్థన లేకపోతే మీకు క్షేమము నెమ్మది ఉండదు. ప్రాకారముల మీద నిలిచి ఉండి, మోకాళ్ళ మీద నిలిచి ఉండి దివారాత్రము మీ కొరకు స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేయొచ్చు. కన్నీళ్లు విడుస్తున్న సేవకుల మాట వినండి. వారి ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. వారికి లోబడి ఉండండి. వారిని ఎదురాడక, వాక్యం అంటది ఎదురాడక. పౌలు అంటాడు ఎదురాడకండి. పేతురుడు అంటాడు ఎదిరించకండి. మీ పైనున్న నాయకులను లోబడి ఉండండి, తగ్గించుకొని ఉండండి, క్రమముగా ఉండండి, కట్టబడి ఉండండి. వారు మీ క్షేమం కోరుతున్నారు. మీ క్షేమం నిమిత్తమై ఉదయకాలం లేచి రాత్రనక పగలనక పండుకునేంత వరకు ప్రభువా పలానా సహోదరుడి కుటుంబం ఆశీర్వదించు, పలానా సిస్టర్ కుటుంబం దీవించు, నెమ్మదితో నింపు, సమాధానంతో నింపు నాయనా 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 అని ప్రార్థన చేస్తున్నారే. సేవకుడు అనేవాడు తిని పండుకునేటోడు సేవకుడు కాదు. సేవకురాలు తిండి పండుకునేటోళ్ళు సేవకుడు కాదు. దివారాత్రము సంఘమును గురించిన దర్శనం ఉండాలి. ఆమెను చెప్పరు. సంఘము గురించిన భారం ఉండాలి. యెరూషలేమును గురించిన ఆ ఆసక్తి ఉండాలి. ఏ విధము చేతనైనా నా ప్రభు ఎదుట వీరిని ప్రతిష్ఠింపబడిన జనముగా నేను నిలబెట్టాలి. ఆ భారం కలిగిన వాడే సేవకుడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు నీకు పేరు పెట్టెదను. ఏ పేరంట? నా పరిశుద్ధ జనమని. చదవండి ఆ మాట. 62:12. యెహోవా విమోచించిన వారినియు వారికి పేరు పెట్టబడును. అది ఆ పేరు పెట్టేంత వరకు కావలి వారు ఆయన ఎదుట నేను నిలబెట్టేంత వరకు. ఆయన ఎందుకంట్లా అంటున్నాడు నేను మౌనంగా ఉండనని? ఆయన అన్ని నీ కొరకు సెట్ చేసి నీ పక్షంగా ఆయన కావలి వారిని పెట్టాడు. వారు దివారాత్రం నీ పక్షంగా మొరపెడుతుంటారు. ఏ సాతానుడు, ఏ రోగము, ఏ శోధన, ఏ వేదన, ఏ దుఃఖము, ఏ కలవరము, ఏ చేతబడులు, మాంత్రిక శక్తులు, ఇరుగు పొరుగు వారు పెడుతున్న ఆ యొక్క ముండ్లు, ఆ యొక్క పోరాటాలు ఏది నీకు తగలకుండా రావాలంటే నీ చుట్టూ దేవుడు ప్రాకారం వలె కావలి వారిని పెట్టేశాడు. ఆమెను చెప్దామా? పెట్టేశాడు. ఇప్పుడు ఎప్పటి వరకు పెట్టాడో తెలుసా? నీవు పరిశుద్ధ జనమనియు విమోచించిన వారం అనియు నీకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పేరు వచ్చేంత వరకు ఏది? బ్యూలా, సరే ఎప్సిబా, బ్యూలా. ఇక్కడ అంటాడు ఆ పేరుని ఏమంటాడో తెలుసా? పరిశుద్ధ జనమనియు విమోచన జనమని. ఈ పేరు నీకు పెట్టబడ్డది. నువ్వు పరిశుద్ధ జనముగా మార్చంతబడంత వరకు నేను ఎప్పుడు కూడా నీ పక్షముగానే నిలబడతాను. నువ్వు విమోచింపబడిన దానివి, విమోచింపబడిన వాడివి, నా రక్తముతో కడగబడిన దానివి. విమోచించాను నా రక్తము పెట్టే. యేసు రక్తముతో దేవుడు మనందరిని విమోచించాడు. అవునంటారా కాదంటారా? యేసయ్య రక్తంతో నేను విమోచింపబడ్డానన్న వాళ్ళు గట్టిగా చేతలెలు చెప్పండి. యేసు రక్తముతో విమోచింపబడ్డాం. పరిశుద్ధ జనముగా రక్తమును బట్టి మార్చబడ్డాం. కాబట్టి మీరు మనకు పేరు పెట్టిన పేరేం తెలుసా? మనం పరిశుద్ధ జనం. ఏ జనం అండి? ఓలాడిన వాళ్ళందరూ గట్టిగా లేదు చెప్పండి. ఓలాడినోళ్ళు, ఓలాడినోళ్ళు. ఓలి పూసుకో పుయ్యి, పూసుకో పుయ్యి. ఓలి ఓలి రంగులాడారు చూడు. పరిశుద్ధ జనం కాదు. చర్చికొచ్చి అడ్డమైన పనులు చేస్తే పరిశుద్ధ జనం కాదు. చర్చికొచ్చి వింటున్నారన్నా వాళ్ళు పెట్టింది తిని పరిశుద్ధ జనం కాదు. వాళ్ళు తింటున్నారు, వాళ్ళు ఆడుతున్నారు, వారికి అది పరిశుద్ధత, వారికి అది ఏదో నీతి. మనకు కాదు అది. ఏడ వేరయ్యావు చూపి, ఒక్క చోట చూపి. ఈడ వేరైనా, తిండి దగ్గర వేరైనవా?
ఆడ కోసింది పెట్టింది లప్ప తింటారు. నీ జనమేది? నీ దేవుడెవరు? బుద్ధి లేదా? ఎలుగుతలేదా బల్బు? ఫీజులు పోయినాయా? ఫీజు వేయించుకోవా? రీఛార్జ్ అయితే రీఛార్జ్ చేసుకోరా? ఫీ ఏమో అయిపోయింది, అడిగి పోగానే అయిపోయింది, ఫీజు ఎగిరిపోయింది. వాళ్ళు పోసి కళ్ళులు తాగుతారు, సారులు తాగుతారు, కళ్ళు కూడా తింటారు. హోలీ పండుగ రోజు ఓని కాలుస్తారు, కామున్ని కాలుస్తారు కదా, తెలుసా? మీరు కామున్ని కాలవడం ఎప్పుడు చూడలేదా? ఇక్కడ సైడ్ కాలువలరా? మరి ఇక్కడ కాలువనట్టే చూస్తున్నారు ఏంది? ఒక పాయింట్ షర్ట్, పాత షర్ట్, ఇది అందులో గడ్డి గుప్పి ఒక కుండ పెట్టి చుట్టుముట్టు కట్టలు పెట్టి కాలుస్తారు. ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి కుండ మోపిస్తారు. ఇవన్నీ మీరు చూడలేదు. చిన్నప్పుడు మేము చాలా ఫేమస్. రాను కూడా తీసుకొచ్చి మోపించినాం కుండ. వాడు నాత్రం చచ్చిపోయాడు అన్నట్టుగా కుండ మోసుకుంటూ ఏడుచుకుంటూ పోవాలాడు. వీళ్ళందరూ పక్కకున్న వాళ్ళందరూ ఎరవాలి. గుడాలు ఉడకబెట్టుకొని తినడమే కళ్ళు గుడాలు అంటారు. ఆ నాత్రం చనిపోయిన ఆ తర్వాత కొన్ని గుడాలు వంచుతారు, కళ్ళు గుడాలని. ఇవన్నీ తినడం అవసరమా? ఇంటే పరిశుద్ధ జనంగా బతకండి. బతికితే పౌరం లేదా, లేకపోతే పందిలాగా చచ్చిపో. అందరు లేచి నిలబడి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి. హోలీ గాడ్, హోలీ గాడ్, హోలీ గాడ్, నువ్వు విడవబడిన దానవనియు, నీవు పాడైపోయిన దానవనియు, ఎవ్వడు చెప్పకుండానట్లు, ఎవరు నీ గురించి అవమానంగా మాట్లాడకుండానట్లు నేను నీకు హెప్సిబా బ్యూలా అనే పేరుతో, నేను నియమించిన పేరుతో ఒక కొత్త పేరుని నీకు పెట్టుచున్నాను. నీవు నా పరిశుద్ధ జనమనియు, విమోచింపబడిన నా సొత్తు అనియు నేను నీకు పేరు పెట్టుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరు పెట్టబడిన మీరు, మీ కుటుంబాలు ఎలా ఉండాలో, నువ్వు యెరూషలేము అనే పెళ్లి కుమార్తెకు తగిన ప్రతిష్టలో నిలబడితే, సియోనుకు తగిన, యేసుక్రీస్తునకు తగిన ఆ ప్రతిష్టకు నీవు నిలబడితే, నా ప్రభు అంటున్నాడు, సూర్యుడు ప్రకాశించినట్లుగా, మండుచుండినట్లుగా, దీపములు మండుచుండినట్లుగా నీ వెలుగును నేను ప్రకాశింపజేస్తా. చీకటిని తొలగించి నీ వెలుగును నేను ప్రజ్వలింపజేస్తాను. నువ్వు ప్రజ్వలిల్లేంత వరకు, నువ్వు ఫ్లోరిష్ అయ్యేంత వరకు, నువ్వు వృద్ధి పొందేంత వరకు, నువ్వు ప్రకాశించేంత వరకు నేను నీ పక్షముగా ఉంటాను. నీ నీతిని జనములకు కనుపరుస్తాను. జనములు నీ నీతిని కనుగొంటారు. రాజులు నీ మహిమను వెతుక్కుంటూ వస్తారు. ఇంతకాలం నువ్వు విడువబడిన దానివని, పాడైపోయిన దానివని, ప్రతిష్ట లేని దానివని, పనికి రాని వాడవని జనులు నీ గురించి చెప్పుకున్నారు. ఇక మీదట అలా జరగదు. నీ ఆహారము శత్రువులు తిన్నారు, నీ ధాన్యమును శత్రువులు తిన్నారు, నీ ద్రాక్ష రసము అన్యులు పానము చేశారు. ఇక మీదట నేను నీ పక్షముగా నిలబడిన నీ దేవుడైన యెహోవాను సెలవిస్తున్న మాట, ఇక ఎవడు నీ ధాన్యము ద్రాక్ష రసము ముట్టనివ్వను.